కాయల్ని నేను వాడినంత ఎవరు వాడరేమోనండి. ఇదిగోండి ఉదయం కొబ్బరి పచ్చడికి ఇంకా కూరలోకి వాడేస్తాను అనమాట. అంత ఎక్కువ వాడతానండి కొబ్బరికాయని. ఈరోజు మా వంట ఏంటో తెలుసా అండి? పొట్లకాయ కూర అండి, కొబ్బరి పచ్చడి. సాధారణంగా పొట్లకాయ కూరలో కొబ్బరి కూడా వేస్తూ ఉంటారు. నేను ఈరోజు కొబ్బరి వేయట్లేదండి, కూర పొడి అని చల్లుతామన్నమాట. ఫ్రైలు అన్నిటికీ కూడా వేపుడు కూరలకి ఆ కూర పొడి చాలా బాగుంటుంది అన్నమాట అండి. ఈవేళ కూర పొడి కూడా చేస్తాను. కత్తిపీట అప్పుడప్పుడు వాడుతూ ఉండాలండి, లేకపోతే కత్తిపీటతో కూరగాయలని కొయ్యటం అనే అంశమే మన దగ్గర మిస్ అయిపోతుంది. నేను మధ్య మధ్యలో కోస్తూ ఉంటానండి, కత్తిపీటను ఉపయోగిస్తూ ఉంటాను అనమాట. నాకు ఇష్టం కూడా అండి. కట్టర్తో ఏదో మన సౌలభ్యం కోసం వాడటమే తప్ప అసలు సిసల ఆనందం మాత్రం కత్తిపీటతో కోస్తేనే వస్తుందండి. అలానే కొంచెం బెండకాయలు, సన్నగా ఉండే గోడు చిక్కుళ్ళను, చిక్కుడుకాయలు ఇటువంటివి అనుకోండి 4-5 బంచ్లాగా పట్టుకుని ఇలాగా గుప్పిడితో పట్టుకుని కొయ్యాలన్నమాట అండి. ఈ అందరికీ తెలిసినయే. కత్తిపీట ఇప్పుడు మన లైఫ్లోంచి వెళ్ళిపోయిందండి. మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు వదిన వాళ్ళ ఇంట్లో కత్తిపీట చూస్తే అయ్యో నా కత్తిపీట నేను దాచుకోలేదు అని అనిపించింది. మా అత్తయ్య గారు పెద్ద పెద్ద కత్తిపీటలు చేయించేవారండి. వాళ్ళ చెల్లిగారు వాళ్ళకి కాకినాడలో బస్ సర్వీస్ ఉండేదన్నమాట. ఆ బస్సుల్లో లారీల్లో అడుగున ఏవో ఉంటాయి అన్నమాట అండి కట్టలని. ఆ కట్టలు తీసేసినవి ఉంటే అవి తెప్పించి వాటితో కత్తిపీటలు చేయించేవాళ్ళు. భలే స్ట్రాంగ్గా ఉంటాయండి. ఇంకా పెద్ద పెద్ద చేపలు కానీ, ఆవకాయ ముక్కలు, మామిడికాయలు కానీ, టెంకి ఉన్నాయి కానీ ఏదైనా సరే అండి కట్ అయిపోయాయి అన్నమాట. మాకు ఉండేది కత్తిపీట. మేము ఈ పాత ఆనంద నిలయం నుంచి డూప్లెక్స్ హౌస్కి వెళ్ళినప్పుడు చాలా సామాన్లు ఇక్కడే వదిలేసాను అనమాట అండి. అవన్నీ ఒక్కొక్కటి పోయినాయండి అన్నీను. అంటే పెద్ద పెద్ద సామాన్లు ఉండేయండి. పెద్ద కత్తిపీట, పెద్ద మజ్జిగ కవ్వం, రోకళ్ళు. అంతెందుకండి, పిళ్ళుంటాయి కదా, పిడి అంటాము. రుబ్బురోలు పత్రానికి పిడులు, ఇడ్లీ పాత్ర, పెద్ద పెద్ద ఇడ్లీ పాత్రలు. ఎందుకంటే మరి ఇంతమందికి చిన్న చిన్న ఇడ్లీలు ఏమీ సరిపోయాయి, చిన్న పాత్రలు సరిపోవు కదండి. పెద్ద ఇడ్లీ గిన్నె, పెద్ద పాత్ర, సామాన్లు కూడా పెద్ద పెద్దవి ఉంటే అవన్నీ నేను ఇక్కడే ఉంచేసి ఆనంద నిలయంలో ఒక రూమ్లో వేసేసి మేము డూప్లెక్స్ హౌస్కి వెళ్ళిపోయామన్నమాట. అసలు అవన్నీ పోయినాయండి, ఒక్కొక్కటిగా పోయినాయి అన్నీను. అది తలుచుకున్నప్పుడు మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంది. అలానే ఈ కాయగూరలు కోసేటప్పుడు మాత్రం అండి నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది. మా ఇంట్లో చాలామంది అద్దెకు ఉండేవాళ్ళు కదా ఈ ఆనంద నిలయంలో. నా పెళ్ళైన కొత్తలో ఈ కాయగూరలు నేను కోస్తూ ఉండేదాన్ని. నాకు ఇష్టమైన పని అండి కాయగూరలు కోయటం. కొన్ని ఇష్టంగా చేస్తాం కదా, కట్టర్తో కూడా అంత ఇష్టపడను. కత్తిపీటతో కొయ్యటం నాకు చాలా ఇష్టం అనమాట. నేను కాయగూరలు కోసేటప్పుడు మా ఇంట్లో రెంట్‌కి ఉండేవారనమాట. భీమరాజు గారు, పుష్ప గారు అని చాలా అందమైన జంటండి. ఆయన చెయ్యెత్తు మనిషి ఎన్టీ రామారావు గారిలా ఉండేవారు. పుష్ప గారు కూడా చక్కగా తెల్లగా పండులాగా ఉండి చాలా అందంగా ఉండేవారు. అద్దెకు ఉండేవాళ్ళందరూ కూడా ఇంక తెల్లారి లేస్తే అందరూ రాకపోకలు ఇక్కడే కదండీ. పిండి వంటలు అయ్యి చేస్తున్నా ఆవిడ చక్కగా హెల్ప్ చేసేవారనమాట. ఆవిడ నేను కాయగూరలు కోస్తూ ఉంటే అలా చూస్తూ ఉండేవారనమాట. జయ, ఎంత అందంగా కోసావో కాయగూరలు అని తెగ ముచ్చట పడిపోయేవాళ్ళు. అంటే నేను అందంగా కూర్చుని కొయ్యటం కాదండి, కాయగూరల్ని ఒకే రకంగా కొయ్యటం అనమాట. అసలు ఏ కాయగూరనైనా అందంగా కోసి పక్కన కుప్పలుగా పెడతావు, అబ్బ భలేగున్నదబ్బా అని ఆవిడ మురిసిపోయేవాళ్ళండి. నేను ఇప్పటికీ ఆ మాట మర్చిపోను. ఈ మధ్యకాలంలో పుష్ప గారు కాలం చేశారు. వారి అబ్బాయి వాళ్ళు తెలిపారనమాట. హైదరాబాద్లో ఉంటారు. వారి అబ్బాయి శ్రీనివాస్ అని ఆర్మీలో పెద్ద ఆఫీసర్ అండి. హైదరాబాద్లోనే పుష్ప గారు ఉన్నారు. మా వారి ఆపరేషన్ అది అయినప్పుడు కూడా శ్రీనివాసే ఉన్నాడు దగ్గర. ఆవిడ కూడా వచ్చారు అన్నయ్య వాళ్ళ ఇంటికి, చూశారు. అప్పుడప్పుడు ఫోన్లు అవి చేసి శ్రీనివాస్‌తో మాట్లాడుతూ ఉంటామనమాట. మా సంధ్య చిన్నప్పుడు తెగ మోసేవాడండి శ్రీనివాసు. సంధ్యని అనేవాడు, ఆంటీ ఎంత అందంగా ఉంటే జాబిల్లి అని పెట్టాలండి పేరు. చందమామలా ఉన్నదండి. ఫేస్ చూడండి రౌండ్‌గా చందమామలా ఉంది. జాబిల్లి అని పెట్టండి ఆంటీ పేరు అనేవాడనమాట అండి. పుష్ప గారు ఈ మధ్య కాలంలో కాలం చేశారనమాట అండి. నాకు ఈ కాయగూరలు కట్ చేస్తుంటే అవన్నీ గుర్తుకొస్తున్నాయి అనమాట అండి. కత్తిపీటతో కొయ్యటాన్ని
నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. అలా కొన్ని జ్ఞాపకాలు మధురంగా మిగిలిపోతూ ఉంటాయన్నమాట అండి. ఒకళ్ళు అనే ఒక మంచి మాట, ఒక మెచ్చుకోలు మన జీవిత కాలమంతా గుర్తుంటుందండి. అలానే ఎవరన్నా నొప్పించే మాట మాట్లాడితే అది కూడా జీవిత కాలమంతా అది గుర్తుకొచ్చినప్పుడల్లా బాధపడతాం. అందుకనే ఎవరిని గబాలన దూషించొద్దండి. చెడ్డ మాటలు ఎదుటి వాళ్ళు నొచ్చుకునేవి అస్సలు అనొద్దండి. ఏదో నా మనసుకు అనిపించింది 2 ముక్కలు మీతోటి షేర్ చేసుకున్నాననుకోండి. ఇక ఈ పొట్లకాయ ముక్కల్లో ఉప్పు వేసి, పిసికేసి, పిండి పక్కన పెడతామనమాట అండి. ఉప్పు, పసుపు ఇదిగోండి ఈ విధంగా. పొట్లకాయ కూరని కొందరు డైరెక్ట్‌గా పైన ఉన్న దూట లాంటిది ఉంటుంది కదా! బూడిద లాంటిది. అదంతా గీకేసి ముక్కలు కోసేసి డైరెక్ట్‌గా పోపు వేసేస్తూ ఉంటారు. మేము మాత్రం కొంచెం ఉప్పు వేసి, బాగా పిండేసి, ఆ నీళ్లు పిండేసి కూర వండుతామనమాట అండి. పొట్లకాయలో వాటరు ఎక్కువగా ఉంటుందనమాట. అందుకోసం అండి. ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ ఇలా పిండాలి. ఇక ఈరోజు పొట్లకాయ కూర ఏపుడు కదండీ! ఇదిగోండి ఆయిల్ వేసుకుని, పోపు వేసుకుని, అందులో ఈ ముక్కలు వేసుకోవాలి. పోపులో ఎండుమిరపకాయలు కొందరు వేస్తారు, కొందరు వేయరు. అంటే కూర పొడి అని అన్నాను కదండీ! కూర పొడిలో చాలామంది ఎండుమిరపకాయలు కూడా వేస్తారనమాట అండి. అంటే కారం కూడా అందులో ఉండేలాగా. మేము కూర పొడిలో ఎండుమిరపకాయలు వేయం. అందుకని పోపులో ఓ ఎండుమిరపకాయ కూడా వేశాననమాట. ఆయిలు కొద్దిగా ఎక్కువే వాడతామండి మేము. అంటే సంధ్య మీదట ఎక్కువే. అయినా కొంచెం జాస్తినే వాడతాము. నువ్వుల నూనె, వేరుశనగ నూనె స్వచ్ఛమైందే వాడతాం కాబట్టి ఓ స్పూన్ ఎక్కువేసుకున్నా పర్వాలేదండి. ఈ గరిటెలు చూడంగానే మా వాళ్ళు ఏడిపించేసేస్తూ ఉంటారండి. నీ ఫేవరెట్ గరిటె అని అన్నిటిలో ఇదే ఏస్తున్నావా అని. అంటే ఈ వేపేటప్పుడు దానికి హోల్స్ లాగా ఉన్నాయి కదా! బావుంటాయనమాట. అలానే చారు, సాంబారు ఇటువంటియి పోపు ఏపేటప్పుడు కూడా ఆ గరిటెనే వాడుతూ ఉంటాననమాట పోపు వేపడానికి. అయితే అది బై మిస్టేక్‌గా వాటిల్లోనే ఉంచేస్తాను. ఇప్పుడు సాంబార్‌లో ఈ గరిటె ఉందనుకోండి, మా వాళ్ళు ఏడిపిస్తారు. ఎంత నీకిష్టమైతే మాత్రం ముక్కలనేసుకోమా? సాంబారు ఎలా వస్తది అని చెప్పి. పైగా ఈ గరిటెకో పెద్ద చరిత్ర ఉందండి. ఇది నా పెళ్ళికి మా అమ్మగారు వాళ్ళిచ్చిన సామానుల్లోదనమాట. ఇగో చూసారా అండి నాన్నగారి పేరు శివశ్రీ గారు అని చెప్పి మా నాన్నగారి పేరుంటుంది. ఈ సామాన్లు వాడేటప్పుడల్లా కూడాని వాళ్ళంతా గుర్తుకొస్తారండి. అలానే ఆ వెనక ఉన్న బొమ్మను చూసారా అండి? అది సంధ్య పుట్టినప్పుడు మా అమ్మగారు నాకు కొనిచ్చారు. సంధ్యని కడుపుతోటున్నప్పుడు. ఆ బొమ్మ అంటే ఎంత ఇష్టమో నాకు. అలా కిచెన్‌లో పెట్టుకొని ఏదో మాట్లాడుతా ఉంటాను. "ఏంటమ్మా తొంగి చూస్తున్నావు? కూర బావుందా?" ఇలా ఇలా అడుగుతూ ఉంటాననమాట అండి. కొందరు పోపులో వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు. మేము పోపులో వేయమండి. ఆఖరికి వెల్లుల్లిపాయల్ని దంచి వేస్తామనమాట. అలానే ఈ కూర మగ్గి ఎక్కువ అవ్వదండోయ్. కొంచెమే అవుతుంది కూర, పొట్లకాయ కూర. ఈరోజు కొబ్బరి, మామిడికాయ పచ్చడి చేస్తున్నానండి. మామిడికాయ ఏమో వరం కట్ చేస్తోంది. ఇదిగో కొబ్బరి కట్ చేసి ఇచ్చింది. ఈలోపు కూర పొడి చేసుకుంటానండి. కూర పొడి ఎప్పుడు నా దగ్గర డబ్బాలో ఉంటది. అయిపోయిందనమాట. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే కదా! టైం ఉన్నప్పుడు ఒకసారి చేసుకొని డబ్బాలో పెట్టుకున్నామనుకోండి, అన్ని కూరల్లో వాడొచ్చు. ముఖ్యంగా ఏపుడు కూరల్లో వేసుకునే ఈ పొడి చాలా రుచిగా ఉంటుంది. కొంచెం పప్పులు అన్నీ వేసుకుంటాం కాబట్టి బలవర్ధకమైనయేనండి. ఈ ఇంగ్రీడియెంట్స్ పెద్ద గొప్ప ఇంగ్రీడియెంట్స్ ఏమీ కాదండి. అంటే దొరకనియి అటువంటివి ఏమీ కాదు. పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఈ 4 మేము వాడేది. అలానే కూర పొడి అనంగానే కొందరు పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా వేపి ఏస్తారండి. అది నిలవ ఉన్నప్పుడు కొంచెం నూనె వాసన వస్తదనమాట అండి. స్మెల్ మారిపోతది. అందువల్ల మేము పల్లీలు, నువ్వులు ఇందులో యాడ్ చెయ్యము. విడిగా కావాలనుకోండి అప్పటికప్పుడు కూర వండుకునే వాళ్ళు వేసుకోవచ్చు. మేము నువ్వులు గానీ, పల్లీలు గానీ, ఎండుమిరపకాయలు గానీ, వెల్లుల్లిపాయలు గానీ ఏమి ఇవి ఇప్పుడు వెయ్యము. పైగా వీటి కొలత కూడా నాకేంటో తెలుసా అండి? 4 గుప్పిళ్ళు పచ్చిశనగపప్పు, 3 గుప్పిళ్ళు చాయ్ మినపప్పు, 2 గుప్పిళ్ళు ధనియాలు, 1 గుప్పెడు జీలకర్ర. అంతే అండి. ఈ 4 ఇంగ్రీడియెంట్స్. అంటే మీరు కప్పులు గానీ, స్పూన్లు గానీ ఏది తీసుకున్నా ఇదే కొలతండి.
4, 3, 2, 1 ఇలా అయితే బాగా గుర్తుంటుందని చెప్తున్నా. ఈ 4టితో చేసుకోండి చాలా బావుంటదండి. అంటే ఎండుమిరపకాయలు అవన్నీ ఏస్తే కూరలో మళ్ళీ ఎంత కారం ఎయ్యాలి అనేది తెలీదు. అందుకనే నేను ఎండుమిరపకాయలు సాధారణంగా వేయనండి. ఈ పొడులు వేటిల్లో కూడా ఎండుమిరపకాయలు వెయ్యను. ఇది చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి 4 ఇంగ్రీడియెంట్స్ చల్లారిపోయినయి. పౌడర్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఈ పొడి చేసుకునేటట్లయితే మనం పల్లీలు, తర్వాత నువ్వులు, వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు అన్నీ నిలవ ఉంచుకోవాలంటే మాత్రం అండి వేయకూడదు. అంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్తున్నాను అన్నమాట. నాకు ఈ కూర పొడినండి మరి ఈ మెత్తని పౌడర్ లాగా చేసేయను. కొంచెం కొద్దిగా అంటే రవ్వ మరీ రవ్వలాగా కాదు కానీ అండి, సన్న రవ్వ ఎలా ఉంటుందో అలా ఆ రకంగా చేస్తాను అనమాట. అలా అయితే బాగుంటుంది. లేకపోతే కూరలో వేసినప్పుడు నోటికి చుట్టుకుపోతున్నట్టు ఉంటుందండి. అంటే పొట్లకాయ కూడా ఉడికిపోయింది, ఉన్న తేమంతా ఉడికిపోయింది. ఇప్పుడు కారం వేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి అండి కారం అంతే. ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందు ఉప్పు వేసి పిండాం కదా ముక్కల్ని, అందుకని. ఇక అయ్యింది కదండి. మన ఇష్టం. పౌడర్ అయితే ఈ కూర పొడి అయితే మన ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. నేను ఒక 2-3 స్పూన్లు వేస్తున్నా. ఫస్ట్ ఒక 2 వేస్తే మామిడికాయ పుల్లగా ఉందా వరం? సరిపోద్ది. కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. మనకి ఇది కొలత ఏమి ఉండదండి పొట్లకాయకి. ఏ కూరకైనా సరే ఈ పొడి కొలత ఏమి ఉండదు. దీనిలో కొత్తిమీర వేయమన్నమాట అండి ఈ కూరలో. మరి ఎవరన్నా కొంతమంది వేసుకుంటారేమో, నాకైతే తెలియదు కానీ మేము కానీ కొత్తిమీర వేయమండి. ఈ కూరకి ఈ పొడి రుచి తెస్తే మంచి సువాసన తెచ్చేది మాత్రం ఇదండి, వెల్లుల్లిపాయ. పచ్చి వెల్లుల్లిపాయ అనమాట అండి. చిన్నగా ఉందని ఒకటంతా వేసేస్తున్నాను. జస్ట్ కచ్చపచ్చగా అనుకోవాలంతే. ఓ మెత్తగా శుద్ధలాగా చేసేసుకోకూడదండి. జస్ట్ కచ్చపచ్చగా అనేసేసి కూరలో వేసేసుకోవాలి అంతే. అలా ఈ వెల్లుల్లి ఎప్పుడైతే వేసారో మంచి స్మెల్ వచ్చేస్తుందండి మీకు. అంతే, ఒక్కసారి కలయి పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ ఎక్కడికి పోదు. వెల్లుల్లిపాయ మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి ఇష్టమైన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఎక్కువ వేసినట్టే లెక్కండి, మా వారికి ఇష్టం. అలా అని చెప్పి మన పంటికి తగిలేలాగా కూడా ఏమీ ఉండదు. కొబ్బరి పచ్చడికి ఇదిగోండి మామిడికాయ ఏంటో ఎల్లోగా ఉంది. ఎక్కువ పులుపు అయితే లేదండి, కానీ కొంచెం తీపి పులుపుగా ఉన్నది. ఇక దాంతోనే చేసేస్తున్నానండి. మామిడికాయ, గోంగూర, చింతకూర ఇటువంటివన్నీ మా కుల గురువులండి. పులుపు అంటే ప్రాణం. ఇదిగోండి ఇదైతే అయిపోయింది కూర. మనం పొడి వేస్తాం కదా, అందుకని కొంచెం అంటుతుంది. ఆ పొడి వేసిన తర్వాత ఇంకా అసలు ఎక్కువ ఏమీ వండే పని వేపే పని ఉండదండి. ఎక్కువ వేపామనుకోండి అంటేస్తుంది దీనికి. మీరు ఎంత ఆయిల్ వేసినా అంటేస్తుంది. ఎక్కువ ఆయిల్ వేసారనుకోండి శుద్ధ అయిపోతుంది కూర. అందుకని మీరు దింపే ముందు మాత్రమే ఈ పౌడర్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా వేసుకుని మూత పెట్టుకోవచ్చు. ఇక కట్టేయటమే అండి. దీనిలో కొత్తిమీర మాత్రం వేయకూడదు. అంటే ఆ ఫ్లేవరు ఈ కూర ఫ్లేవర్ని అధిగమిస్తుంది అనమాట అండి, అందుకని. ఇదిగోండి మిగిలిన కూర పొడి ఉన్నది కదా, కూర పొడిని ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రైలు అన్నిటిల్లో వేసుకోవచ్చు. గుమ్మని ఉంటుంది కూర, రుచి ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది.
అంటే ఉట్టి కాయగూరలని ఉడకపెట్టి పోపు వేసుకున్నాం అనుకోండి, ఏపేవి ఏదైనా సరే అంత రుచిగా అనిపించవు మనకి. ఇలాంటి పొడులు తయారు చేసి ఉంచుకున్నాం అనుకోండి, ఒక 2 స్పూన్లు ఆ కూరల్లో వేసుకుంటే బ్రహ్మాండంగా రుచికి రుచి, ఏదో రంగు రుచి వాసన అంటారు చూడండి, ఆ టైపులో రుచికి రుచి ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, మంచి సువాసన కూడా వస్తుంది.